హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వీలైనంత తొందరగా అనవసరమైన విషయాలకి, అలాగే అనవసరమైన వాటికి, అనవసరమైన వ్యక్తుల యొక్క ఆదేశాలకు వద్దు అని చెప్పడం నేర్చుకోండి. ఏదైనా విషయం మీకు నచ్చలేదు అంటే మీరు దాన్ని అంగీకరించండి. ఇక వారితో స్వయంగా చెప్పండి, ఇది నాకు అంగీకారం కాదు అని. ఎవరైనా సరే, ఎవరితో అయినా సరే, ఇక అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటి యజమానికి ఈ 5 లక్షణాలు ఉంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఎప్పుడూ కూడా కుటుంబ శ్రేయస్సు అనేది ఇంటి పెద్దపైనే ఆధారపడి ఉంది. నిజమే కదండి? ఎలాగైతే ఒక సైన్యానికి సైన్యాధిపతిలాగా, ఒక రాజ్యానికి రాజులాగా, ఇక ఒక సైన్యంలో సైన్యాధిపతే దారి తప్పితే అది ఆ సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తుంది కదండి. ఇక ఒక రాజ్యంలో రాజే సరిగా లేకుంటే తన రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా సమస్యల్లో పడినట్లే. తన పట్టపు రాణితో వారి రాజ్యం మొత్తాన్ని వేరొకరు ఆక్రమించేస్తారు. నిజమే కదండి? ఇక వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. తన కుటుంబం పెద్దే సరిగా లేకుంటే తన యొక్క కుటుంబం అంతా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తన భార్య, తన పిల్లలకి గద్దించి చెప్పేవాళ్ళు లేక వారు చెడుదారిలో వెళ్తూ ఉంటారు. ఇక తన భర్తని అలాగే తన పిల్లల్ని ఇద్దరినీ బాగు చేయలేక, ఎవరికి ఏం చెప్పలేక నిస్సహాయతతో కృంగిపోయి పిచ్చిదైపోతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని అలాగే తన కుటుంబాన్ని హద్దుల్లో పెట్టి తమ జీవితాలను బాగు చేసుకోగలిగే స్త్రీ యోధులు ఎందరో ఉన్నారు. కానీ ఈ సమాజంలో ఏమీ తోచక యజమాని వల్ల చెడిపోయే కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. నిజమే కదా? ఇంటి యజమాని తెలివైన వాడైతే అన్ని పరిస్థితులను నిర్వహించగలడు. కుటుంబ పెద్దకు కొన్ని లక్షణాలుండాలి. ఒకటి, ఇంటి యజమానికి ఎప్పుడూ కూడా డబ్బు ఆదా చేసే గుణం ఉండాలి. ఇక ఈ సమాజం పిసినారి అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అప్పుడు కుటుంబం తమ అవసరాల కోసం ఎవ్వరి ఇంటికి వెళ్ళి చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. అందుకే తమ ఇంటి పెద్ద ఖర్చులను ఆచితూచి ఖర్చు చేస్తూ ఉండాలి. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అది ఎంతవరకు డబ్బు ఖర్చు చేస్తుందో లెక్కలు వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు అనవసరంగా ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. ఇక రెండవది, ఇంటి యజమాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇంట్లో వారు అందరూ కూడా కట్టుబడి ఉండేలా తను నిత్యం ప్రవర్తించాలి. ఇంట్లో క్రమమైన వాతావరణం నిర్వహించడానికి కుటుంబం పెద్ద తన నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా వారిని క్రమశిక్షణలో పెట్టాలి. దీంతో ఇంట్లోని సభ్యులందరూ కూడా బాగుపడతారు. ఇక యజమాని ఒక నిర్ణయం తీసుకుని ఒక శక్తులను దాన్ని దాటి పాటించుకుంటే ఇక దాన్ని కుటుంబ సభ్యులు ఎప్పటికీ పాటించరు. ఇక మీ భవిష్యత్తు నిర్ణయాలు కూడా వారు పట్టించుకోరు, లెక్క చెయ్యరు, చులకనగా కూడా చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, ఇంటి యజమాని ఎప్పుడూ కూడా రుజువు లేకుండా దేన్ని నమ్మకూడదు. ఏ కారణం చేతైనా కూడా ఇంట్లో గొడవలు జరిగితే ఇరు వర్గాల మాటలు విని అన్ని కోణాల్లో పరిశీలించి సమస్యని పరిష్కరించుకునేలా ప్రయత్నం చెయ్యాలి. అలా కాకుండా మీకు నచ్చిన వారిపైపే మాట్లాడితే కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మీ వల్ల సమస్య అనేది పరిష్కరించబడలేదే కానీ మళ్ళీ మీరే కొత్త సమస్యగా మారకూడదు. ఇక ఒకరిని తిట్టినా కూడా తరువాత సర్ది చెప్పే
గుణం మీకుండాలి. అర్థమైంది కదండి. ఇక 4వది, యజమాని ప్రతి నిర్ణయాన్ని కూడా ఇంట్లోని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అందరికీ మేలు జరిగేలాగా ఎవరి మనసు నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడాలి. ఎవరి అభిప్రాయం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలను తీసుకుంటే కుటుంబం మీకు తెలియకుండా ఎన్నో పనులు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులందరి అభిప్రాయాన్ని కూడా మీరు గౌరవించినప్పుడే మీ నిర్ణయాలకు కూడా వారు గౌరవిస్తారు. ఇక 5వది, ఇంటిలోని ఆదాయానికి అనుగుణంగా ఇంటిని నిర్వహించడం ఇంటి పెద్ద యొక్క బాధ్యత. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేదు అంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఇక కుటుంబంలో ధర్మాన్నో ప్రేమనో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే వాటిలో మనం దేన్ని ఎంచుకోవాలి? గుర్తుపెట్టుకోండి, ధర్మం సూర్యుడు అయితే ఇక ప్రేమ చంద్రుడవుతాడు. మీరు చంద్రుణ్ణి ఎంచుకుంటే మీకు చల్లదనం లభించవచ్చు, కానీ దానితో పాటు రేయిలోని అంధకారము లభిస్తుంది. ఇక మీరు ధర్మాన్ని ఎంచుకుంటే సమస్తం ప్రకాశవంతమవుతుంది. నీతో పాటు నీ కుటుంబం కూడా, అలాగే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు అంతా కూడా. నిజమే కదండి. ఇక నిర్ణయం నీదే. జీవితంలో నటించే వాళ్ళకి దూరంగా ఉండడం నేర్చుకోండి. మన ముందు ఒకలా, మన వెనక ఇంకోలా ఉండే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. ఎవరైతే మీ వ్యక్తిగతమైన విషయాలను మీ అంగీకారంతో సంబంధం లేకుండా చాటుగా కానీ ఏ విధంగా కానీ కూడా ప్రచారం చేస్తూ ఉంటారో వారిని వీలైనంత దూరం పెట్టండి. ఇలాంటి వారి వల్ల జీవితంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఇక మీ గురించి అలాగే మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించండి. జీవితంలో ఎక్కువ శాంతం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఒంటరితనాన్ని ఆస్వాదించండి. జీవితాంతం ఒంటరిగా ఉండమని నా ఉద్దేశం కాదు. మీరు ఒంటరితనంలో ఏదైనా నేర్చుకుంటారో ఇక అది మీ జీవితంలోకి ఎటువంటి వ్యక్తులను ఆహ్వానించాలో మీకు అర్థమయ్యేలా చేస్తుంది. కాబట్టి మీతో మీరు ఒంటరిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ తప్పేదో మీకే అర్థమవుతుంది. ఇక వాటిని సవరించుకోండి. అంతేకాని తప్పు జరిగిపోయింది అని దాన్నే తలుచుకుంటూ క్షోభ చెందకండి. ఇక దానివల్ల మనసుని పాడు చేసుకోకండి. కథ మారాలి అంటే, కల నెరవేరాలి అంటే మనసులో ఉండవలసింది నిన్నటి బాధ కాదు, రేపటిపై ఆలోచన, ఇక దానిపై నమ్మకం, ఆసక్తి. అర్థమైంది కదండి. విశ్వాసంతో ఉండండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.